ప్రభువు పేరట షలోం. షలోం అనగా మీకు సమాధానం కలుగునుగాక. నిన్నటి రోజున మీరు మా కొరకు ప్రార్థన చేశారు. తిర్యానిలో పరిచర్య చేయడానికి ముందుకు సాగుతూ ఉన్నాం. చూడండి, గుట్టలు ఎక్కుతూ ఉన్నాం. చాలా విపరీతమైన గుట్టలు, లోయలు, కొండల ప్రాంతము. సాయంత్రము 6 గంటలకు మేము స్టార్ట్ అయ్యామండి. దైవజనుని పిలుపు, దేవుని పిలుపు అని కాదనలేక సిద్ధపడ్డామండి. వాస్తవంగా నేను బలహీనంగా ఉన్నానండి. అయినప్పటికీ కూడా చాలా ప్రయాసతో ముందుకెళ్ళాం. తిరిగి వచ్చేసరికి 9:30 అయిందండి. ఈ అడవి ప్రాంతంలో రోడ్డు పైన చెట్లు పడి ఉన్నాయండి. అయినప్పటికీ కూడా మీ ప్రార్థన వల్ల మేము క్షేమంగా వెళ్ళి మా క్షేమంగా పరిచర్ను జరిగించి మళ్ళా వర్షము రాకుండా, గాలు రాకుండా దేవుడు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రం. మీకు వందనాలు. ఒట్టి వారం నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్యా మీకు స్తోత్రం నాయన. దేవా యేసయ్యా మీరు దిగిరండి దేవా, మీ కార్యం జరిగించండి. నీవు లేని రోజు లేదు యేసయ్యా, మీకు స్తోత్రాలు అయ్యా, మీకు వందనాలు నాయన. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చెయ్యి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చెయ్యి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీ కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీ కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృప క్షేమమిచ్చావు. నీవే నా సొత్తన్నావు, కృప క్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. లేని రోజులు రోజే కాదేశయా. ఆ రోజు గడపాలంటే అయ్యో ఎంత గడిపినా ఎంత ఏం చేసినా గడవదయా. ఆ సమస్యతో, ఆ బాధ, ఆ యొక్క
విధాల నన్ను వేధిస్తుందయ్యా. నీవు లేని రోజు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతికే కాదయ్యా. అయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా బాధ కలుగు వేళలో, మా సమస్యలో, మా రోగాల్లో, మా కష్టాల్లో నెమ్మదించిన వాడా మీకు స్తోత్రం. అయ్యా మమ్మల్ని విడిచి పెట్టకుండా తండ్రి మా దేవుడుగా ఉండి ఈ రోజు వరకు మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రాలు. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అలలు లేచినను, తుఫాను ఎగిసినను, అలలు లేచినను, తుఫాను ఎగిసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, 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 నా బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలో బలము లేనప్పుడు, సోలిన వేళలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. నీవు లేనిది నాలో ఏ బలము లేదు, ఏ జ్ఞానము లేదు, ఏ ఆలోచన లేదు, ఏ పనిలో నిగ్రహము లేదు. నువ్వు లేనిదే నేను శూన్యము అయ్యా, నీవు లేనిదే నేను వట్టివాణ్ణి మట్టివాణ్ణి. ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు. దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నా అయ్యా. ఈ రోజు మేము బ్రతికున్నానంటే నువ్వే నాకు బలం ఇచ్చి నన్ను నడిపిస్తున్న దేవా మీకు వందనాలేసయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా, మీకే వేలాది వందనాలేసయ్యా. అయ్యా అలలు లేసినను, తుఫాను ఎగిసినను నన్ను కాపాడే నా దేవుడవు నాయన. సోలిన వేళలో నాకు బలము లేనప్పుడు అయ్యా ఆదరించిన దేవుడవు నాయన. మీకు స్తోత్రాలు నాయన. నా జీవము నీవే దేవా, నా స్నేహము నీవే దేవా, నా ప్రియుడము నీవే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి దేవా. నువ్వు లేని రోజులు లేదు యేసయ్యా. నువ్వు నాకు బలం ఇచ్చినట్లయితే అయ్యా నువ్వు నీ పక్షంగా సూర్య కార్యం చేయగలనేసయ్యా. అయ్యా నువ్వు వచ్చిన బిడ్డలను దీవించండి, కుటుంబాన్ని దీవించండి. ఈ రోజు కుటుంబ ప్రార్థన అయ్యా ఇదిగో ప్రభా పెట్టుకుంటున్న కీర్తనను కాలపు గాని మీరు దీవించండి అయ్యా. వారి కుటుంబం ప్రత్యేకమైన ఆశీర్వాదం దాయించండి అయ్యా. వారి పిల్లలపై ప్రత్యేకమైన కలుగుసు దాయించండి దేవా. వారు చేస్తున్న పనులలో మీ ఆశీర్వాదం అయ్యా. ఇదిగో వారి కుటుంబంలో నెమ్మది అయ్యా. వారి అదిగో వారి కుటుంబంతో ఖర్చు వేయాలి దేవా. ఓ అద్భుతంగా దీవించబడులు కాదు అయ్యా. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం వరకు గొప్పగా దీవించబడులు కాదు అయ్యా. ఈ సంవత్సరం ప్రభు వారికి కావలసిన మెండైన ఆశీర్వాదాలు యేసు నామములో దీవించును గాక. ఇది మొదలుకొని మరలా కుటుంబ ప్రాంతం అంత వరకు నాయన నీ అద్భుతమైన ఆశ్చర్య కార్యమైన నీ యొక్క తోడు వారి కాంతల భద్రత దాయించమని ఇక్కడ కూడి వచ్చిన ప్రతి తల్లిని, ప్రతి కుమారుని అయ్యా, సహోదరుని వీళ్ళని దీవించి ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీవు నాతో మాట్లాడు బలపరచమని సహాయం చేయమని ఏవా. అదిగో ఈ సమయమును అయ్యా ఇదిగో ప్రభా నీ ఆధీనంలో ఉంచుతాం అయ్యా. నాతో ప్రభా మాతో మాట్లాడమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. 19వ అధ్యాయం మనందరికీ తెలిసిన ఈ వాక్యము, కానీ ఈ రోజు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు జక్కయ్య. ఒక్క మాట చదువు సాగుతాం. 2వ వచనం, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఇరుట వలన చూడలేకపోయాను. చాలు, హల్లెలూయా. ఇక్కడ ఒక సుంకపు గుత్తేదారుడు జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన సుంకాలు వసూలు చేస్తాడు. సో ఆయన దగ్గర ధనము ఉంది, డబ్బు ఉంది, కావలసిన వస్తువులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ఆయన జీవితంలో సమాధానం
ఇంటికి వస్తే భార్యతో పిల్లలతో గొడవలు, సమాధానం లేదు, మాటకు మాట, దెబ్బకు దెబ్బ, ఎత్తుకుపై ఎత్తు, సమాధానం లేని పరిస్థితి. బయట ఎన్నో సంపాదిస్తున్నాడు. ఎస్, ఒక 100 రూపాయలు వసూలు చేసే దగ్గర 200 రూపాయలు, 1000 రూపాయలు వసూలు చేసే దగ్గర సుంకాలు 2000 వసూలు చేస్తున్నాడు. అలా వసూలు చేసి అన్ని పోగు చేసుకున్నాడు, ధనము పోగు చేసుకున్నాడు. కానీ డబ్బు ఆయనకు శాంతి సమాధానం ఇవ్వలేకపోతుంది. ఆయన ధనము ఆయన జీవితంలో ఒక ధైర్యకరమైన కుటుంబంగా లేదండి. ఆయన కలిగిన ఆస్తిపాస్తులు ఆయనలో ఆనందాన్ని ఇవ్వడం లేదు. ఆయన కలిగి ఉన్న ప్రతి ఒక్క డబ్బు ఆయన జీవితంలో సరైన సమాధానం లేక ఉంది. సో కాబట్టి ఇంట్లో సమాధానం లేక, ఇంట్లో సైక్యత లేక, సో ఆ విధంగా కొనసాగుతున్నప్పుడు ఒక రోజు ఆయన ఒక మాట విన్నాడు. అగో, యేసుక్రీస్తు అంట హృదయాలు మారుతాడంట, స్వస్థపరుస్తాడంట, ఆయన దగ్గర వెళ్తే గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకారాలు చేస్తున్నాడు, ఎస్ మనం వెళ్దాం ఒకసారి చూడాలి అని ఎవరో అనుకుంటుండగా జక్కయ్య విన్నాడు. జక్కయ్య విన్నప్పుడు జక్కయ్య కూడా ఆశ కలిగింది. బైబిల్లో ఉంది, వినడం వల్ల విశ్వాసం వస్తుంది కదా. జక్కయ్య విన్నాడు కాబట్టి విశ్వాసం వచ్చింది, ఆయనకు ఆశ కలిగింది. నేను ఎలాగైనా యేసయ్యను చూడాలి, ఎలాగైనా యేసయ్యను చూడాలని చెప్పేసి ఆశ కలిగి ఉన్నాడు. ఆ ఆశతో ఆయన వెళ్ళాడు. ఆ లోపట ఆ గ్రామంలో యేసయ్య రానే వచ్చాడు. గబగబా ఉరికాడు. జక్కయ్య వెళ్ళాడు కానీ జక్కయ్య చూడలేని పరిస్థితి. యేసయ్య దగ్గర వెళ్ళాడు కానీ యేసయ్య దగ్గర వెళ్తున్నప్పుడు ఆయన కలుసుకోవాలని, ఆయన చూడాలని ఆశ ఉంది కానీ వెళ్ళలేని పరిస్థితి. కారణం ఏంటంటే జనాలు అడ్డుపడుతున్నారు, మనుషులు అడ్డుపడుతున్నారు. కారణం ఈయన పొట్టిగా ఉన్నాడు కాబట్టి మొదటిగా జనాలు అడ్డుపడుతున్నారు, రెండవదిగా ఆయన శరీరమే ఆయనకు అడ్డు వస్తుంది. ఎస్, వాక్యం సహోదరి సహోదరుడా, ఈరోజు యేసయ్య దగ్గర వెళ్ళాలి అని, ఆయన మాట వినాలి అని, మన జీవితంలో గొప్ప కార్యాలు చూడాలి అని ఆశతో వస్తున్నాం, ఆశతో వెళ్ళాలని అనుకుంటాం. ఎస్, కానీ ఎవరో జనాలు అడ్డు రావడము, సమాజము అడ్డు రావడము, బంధువులు అడ్డు రావడము, ఎప్పటికి వెళ్తావా, ఒక ఆదివారం వెళ్ళకపోతే ఏమవుతుంది, ఎప్పుడు దేవుని దగ్గర దేవుడు అనుకుంటూ వెళ్తాం. సో ఎవరో ఒకరు హేళన చేయడం వల్ల, గేలి చేయడం వల్ల జనాలు మనిషి నిన్ను ఆపుతున్నాడు. ఆ మనిషి చేసే ప్రతి పనుల వల్ల, ప్రతి ఆలోచన వల్ల రావాల్సిన నీకు ఆటంకంగా మిగులుతుంది. నువ్వు రావాలి అని, ఆరాధించాలి అని, ఆయనను చూడాలని, ఆయన అద్భుతాలు జరిగించాలి అని ఆశ ఉంది కానీ ఈ రోజు మనసులు అడ్డుపడుతున్నారు. ఎస్, రెండవదిగా నీ శరీరమే అడ్డుపడుతుంది. ప్రార్థన చేయాలని ఆశ ఉంటుంది కానీ నడుము వంగదు, మోకాలు వంగదు, సమయం ఎక్కువ అవుతుంది, అయ్యో నాకు సమయం లేదని చెప్పేసి పనులను బట్టి, శరీర బలహీనతను బట్టి శరీరం అడ్డుపడుతుంది. సో ఇటు దేవుని కలవాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా దేవుని కలవచ్చు, ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడవచ్చు, ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి మనం దేవునితో సహవాసం చేయాలన్నా, దేవుడితో సమాధానం పడాలన్నా, దేవుడితో కలిసి ఆయన చూడాలన్నా, ఆశ్చర్యాలను చూడాలన్నా, ఆయన దగ్గర రావడానికి ఈ రోజు మనిషికి, ప్రతి విశ్వాసకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలంటే ఆటంకాలు ఎదురవుతున్నాయి. అదేవిధంగా ఏదైనా చర్చిలో ఏదైనా ప్రోగ్రాం జరిగితే ముందుకు రాకుండా, తలలో హస్తం పెట్టకుండా కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. డబ్బు వల్లనో, పనుల వల్లనో ఆటంకాలు ఎదురవుతున్నాయి. చూడవలసిన అద్భుతాలు చూడలేకపోతున్నాం, చేయవలసిన అద్భుతమైన ఆత్మ జీవితలేకపోతున్నాం, ప్రార్థన జీవితం కొనసాగలేకపోతున్నాం. కాబట్టి జాగ్రత్త. ఆ రోజు జక్కయ్యకు తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, దేవుని చూడడానికి, దేవుని దగ్గర వెళ్ళడానికి అనేక ఆశలు ఉన్నప్పుడు కూడా మనసులు అడ్డుపడ్డారు. నంబర్ 2, తన శరీరం అడ్డుపడ్డది. ఈరోజు ఇదే జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా గ్రహించాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్, ఎప్పుడైతే అడ్డుపడుతున్నారో చూడని పరిస్థితి, అంతటితో ఆగిపోయాడా? అయ్యో మనుషులు అడ్డుపడుతున్నారు, నా శరీరం అడ్డుపడుతుంది, అయ్యో నేను చూడలేనేమో, నా వల్ల కాదేమో అని చెప్పేసి అంతటితో ఆగిపోకుండా, అంతటితో వెనక్కి తిరిగి వెళ్లకుండా, ఎస్ ఆయన మరొక మార్గాన్ని
చూడాలి అని గొప్ప తీర్మానంతో, గొప్ప ఆలోచనతో మేలు చెట్టు ఎక్కేదని చూస్తాను చెప్పేసి ఆయన చెట్టెక్కి యేసుక్రీస్తుని చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు జాగ్రత్త గ్రహించండి. ఈరోజు మనసులో అడ్డు వచ్చిన, శరీరము అడ్డు వచ్చిన, సమాజం అడ్డు వచ్చిన, మనకు దేవుడు మాతో మాట్లాడలేకుండా, లేదా దేవుడు కార్యాలు మేము చూడలేక, దేవుడి నుంచి మేము స్వస్థలు పొందుకోలేక, దేవుడు మా జీవితంలో కార్యం జరగకుండా ఒకవేళ ఉన్నట్లయితే మా జీవితంలో జరగవేమో. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటున్నా, కానీ ఎందుకో నాకు సమాధానం రావట్లా అని ఒకవేళ ఎదురు చూస్తూ ఇక నా జీవితం అంతేనేమో, నాకు మేలు జరగదేమో, నాకు స్వస్థత రాదేమో, నేను చేసే ప్రతి పనిలో ప్రతిఫలం రాదేమో, అయ్యో నా కుటుంబంలో శాంతి సమాధానం ఉండదేమో, ఇక అంతే నా బ్రతుకు, చర్చికి ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి చాలా మంది చర్చికి వెళ్ళకుండా లోకం వైపు తిరుగుతున్నారు. చర్చికి వెళ్ళకుండా లోకంలోనే గడుపుతున్నారు. చర్చికి వెళ్ళకుండా సినిమాలు సీరియల్ చూసుకుంటూ ఉంటున్నారు, ముస్లిం ముచ్చట్లు వేసుకుంటున్నారు. గ్రహించండి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకంలో కలుస్తున్నారు. వెనుకకు తిరిగిన లోతు భార్య ఏమైంది? వెనుకకు తిరిగొద్దు అని చెప్పేసి వినలా, కానీ తిరిగినప్పుడు ఉక్కు స్తంభంగా మారింది. దేవుని సన్నిధికి దూరమైన యోనా పరిస్థితి ఏమవుతుంది? అతలకుతమవుతుంది. దూరంగా వెళ్ళిన ఆయన మీద తుఫాను చెలరేగింది, అలలు వచ్చి ముచ్చబోతున్నాయి, మనశ్శాంతి లేదు. దేని వల్ల అంటే ఆయనకు తెలుసు, దేవుని వల్ల నీ కష్టాలని. ఎందుకు? దేవుడు దూరం కావడం వల్ల. సో దేవుడు దూరం కావడం వల్ల సమస్యలే కానీ సమాధానం అసలే కానే కాదు. ఆయన సమాధానం ఇవ్వడానికి ఈ లోకంలో వచ్చాడు. కాబట్టి జనం గ్రహించండి, నా వల్ల కాదు అని చెప్పేసి ఎప్పుడో అనుకోమాకండి. ప్రార్థన చేసే దేవుడు మార్గాలు తెలుస్తాడు. హల్లెలూయా. విశ్వాసం ఉంటే దేవుడు అద్భుతంగా మార్గాలు తెలుస్తారు, ఒక చక్కని ఆశీర్వాదం పొందుకోవడానికి.